హలో మామ, థ్యాంక్ యూ సో మచ్ మామ. వీడియో ఓపెన్ చేసినందుకు మామ. మన ఛానల్ అయితే కొత్తగా పెట్టాం మామ, అమ్మతో ప్రేమకు అఫీషియల్ 766. మామ మన ఛానల్లో అమ్మ చెప్పిన కమ్మని కథలు అయితే ఉన్నాయి మామ. మన సబ్స్క్రైబర్స్ కి బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు కర్రీస్ కూడా చేస్తున్నాము, నేర్చుకోండి మామ. కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సార్ ఓపెన్ చేసి మామ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఓ మామ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ చూడు మామ. ఆ బెల్ ఐకాన్ ఒక్కసారి మామ నువ్వు గట్టి కొట్టావంటే మన వీడియోస్ అన్ని టక్క టక్క వస్తాయి. ఎందుకంటే అక్కడ ఆల్ ఐకాన్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, అదే క్లిక్ చేసుకో మామ. ఎందుకంటే మన వీడియోస్ పెట్టినప్పుడు వెంటనే నీకు నోటిఫికేషన్ వస్తాయి కదా మామ. ఓకేనా అమ్మయ్య, సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా. హాయ్ అండి అందరికి. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి 1 వీడియోకి 4000 వాచ్ అవర్ ఎలా వచ్చిందనే కదా. నేను చేసిన ఒక చిన్న సెట్టింగ్ వల్ల 1 మంత్ లోనే, లెక్కేసి చెప్తున్నా 1 మంత్ లోనే నాకు 1 వీడియోకి 4000 వాచ్ అవర్ వచ్చింది. నేను చూపిస్తా ప్రూఫ్ తో సహా. ఓకేనా, మీరు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేసుకోవద్దు. స్కిప్ చేయడం వల్ల ఏంటంటే సగం అర్థం కానట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు సెట్టింగ్స్ అనేవి నీట్ గా చేసుకోకపోతే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మీరు 100 వీడియోలు మంచి వీడియోలు చేసినా మంచి సెట్టింగ్స్ అనేవి చేసుకోకపోతే మనకి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మనకి థంబ్నెయిల్, ట్యాగ్స్, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఎంత ముఖ్యమో సెట్టింగ్స్ కూడా అంతే ముఖ్యం. నేను మీకు చెప్పినట్టు ఒక వీడియోకి 4000 వాచ్ అవర్ టైం అనేది వచ్చిందన్నాను కదా. ఆ వీడియో ఇప్పుడైతే ఒకసారి చూద్దాము, నిజమో కాదో ఫేకో మీకు తెలుస్తుంది కదా. మీరు ఇది గమనించారా? ఇక్కడ 4.2K అని ఉంది ఇక్కడ 28 డేస్లో. ఇప్పుడు మనం మీకు చెప్పాల్సిన వీడియో క్లిక్ చేసాం చూడండి. కంటెంట్లోకి వెళ్ళి కంటెంట్లో నుంచి ఒక లాంగ్ వీడియోస్ ఉంది కదా, లాంగ్ వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఫస్ట్ పెట్టిన వీడియో చూసారా? ఇది ఫస్ట్ పెట్టిన వీడియో ఉంది కదా, ఈ వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. చూసారా? ఈ వీడియో పైన క్లిక్ చేయగానే నాకు ఓన్లీ వ్యూస్ మాత్రమే 53.8K వచ్చారు. వాచ్ అవర్ చూసారా? 4.0K అంటే 4000 వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వాచ్ టైం నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను, దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఎలాగొస్తుంది, నాకు సంబంధించి నేను చాలా హ్యాపీగా ఉన్నది ఈ యొక్క వీడియో పైన అనమాట. నేను యాక్చువల్లీ ఈ వీడియో వైరల్ అవుతున్న సంగతి నాకు తెలియదు. ఈ వీడియో 1K మినిమం 1K వ్యూస్ రాగానే నాకు అప్పుడే అర్థమైపోయింది ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందని. అందుకని నేను చిన్న సెట్టింగ్ చేసి ఈ వీడియోకి ఇంకా వ్యూస్ వచ్చేలాగా చేశాను అనమాట. చూడండి, నాకు 53,800 చిల్లర K అంటే అంతే కదా, అంతే అన్ని వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ 4000 వచ్చింది వాచ్ అవర్. ఓకేనా, ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేస్తాము, ఎంత వాచ్ అవర్ వచ్చిందో చూద్దాం. తిరుగుతుంది ఇక్కడ చూసారా? ఇక్కడ ఈ లైన్ చూసారా? వాచ్ టైం అవర్స్ అని 4054 అవర్స్. ఇక్కడ అన్ని వీడియోస్ కనిపిస్తున్నాయి, సపరేట్గా చూస్తాం 100 డేస్లో పెట్టుకొని. పైన చూసారా సీన్స్ పబ్లిష్డ్ అని, ఇక్కడ నేను పక్కన వేస్తున్నాను చూడండి. ఇక నేను 28 డేస్ అంది కదా, 28 డేస్ క్లిక్ చేస్తున్నాను. 28 క్లిక్ చేయగానే ఇక్కడ నాకు చూసారా ఎంత వచ్చిందో? 28 డేస్లో నాకు 3976 గంటలు. ఎంత? 3976 గంటలు వచ్చినాయి అనమాట. మరి 90 డేస్ అని పెడదాం. 90 డేస్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఫుల్గా వచ్చింది చూసారా? ఎంత వచ్చిందో? 90 డేస్లో 4000 వాచ్ అవర్ అని ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. లైఫ్ టైం పెట్టుకుంటున్నాను నేను. లైఫ్ టైం పెట్టుకుంటే సేమ్ అంతే ఉంది, అంటే 4000 అనేది కంప్లీట్ అయిపోయింది నాకు ఒక వీడియోకే. మొత్తం ఒకటే కదా, ఎందుకంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసింది ఇక్కడ చూసాను. డేట్ చూసారా? డేటు December 30. నా ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట, లాంగ్ వీడియో. December 30, 2024 అనమాట. అప్లోడ్ చేస్తే ఇవాళ డేట్ వచ్చేసరికి చూడండి, నేను హోమ్ పేజ్కి వెళ్ళిపోతున్నాను. చూసారు ఇక్కడ డేటు సండే February 2. అంటే నాకు నిన్ననే వచ్చినాయి. యాక్చువల్లీ నిన్ననే వచ్చినాయి. నేను వీడియో చేద్దాం అనుకున్నాను, కాకపోతే నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట, నైట్ టైం చేస్తున్నాను ఈ వీడియో. చూసారా? ఈ వీడియో వచ్చేసరికి నాకు 17 నిమిషాలు ఉంది. నాకు యావరేజ్గా మినిమం ఆడియన్స్ చూసింది ఇక్కడ చూసారా ఎంత ఉందో? 4.31 అంటే 4 నిమిషాలు 31 సెకండ్లు చూసారనమాట. ఓకేనా? ఎంతమంది చూసారు?
53,800 క్లిక్ చేస్తాం. దానిపైన కూడా ఎంతమంది చూస్తారో చూద్దాం. ఇక్కడ చూసారా, ఇక్కడ వ్యూస్ 53,881 మంది చూసారనమాట. అంతమంది చూడడం వల్ల నా వీడియో అనేది వ్యూస్ అనేది కౌంట్ అయింది. ఆ వ్యూ వల్ల నాకు వచ్చిన ప్రతి ఒక్క వ్యూవర్ ఏంటంటే మినిమం 4 మినిట్స్ అనమాట. మినిమం 4 మినిట్స్ చూస్తున్నారు. నాకు ఫుల్గా వాచ్ అవర్ అయితే వచ్చేసింది. ఓకేనా, నాకు ఇంకా రావాల్సింది ఇక్కడ సబ్స్క్రైబర్లు మాత్రమే పెరగాలన్నమాట. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్లు 373 మంది ఉన్నారు, 373 మెంబర్స్. నాకు ఇంకా కావాలన్నమాట. మినిమం అటు ఇటుగా ఉంటే ఏమి, ఇక్కడ ఒక 13 వేసుకోండి. నాకు ఇంకా 27 మంది వస్తే 400 అవుతాయి. 400కి ఇంకా 600 యాడ్ అయితే 1000 మంది వస్తారు. నాకు 1000 మంది అనేది ఒకసారి యాడ్ అయిన తర్వాత నాకు ఫుల్ మోనటైజేషన్ అయితే అయిపోతుంది. తర్వాత నాకు యాడ్స్, మినిమం యాడ్స్ ఉంటాయి కదా, యాడ్స్ ద్వారా ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా మీ ఛానల్లో చిన్న సెట్టింగ్ వచ్చి చేసేసుకోండి ఈ మాదిరిగాను, సరేనా. ఇప్పుడు నా ఛానల్ చూడండి, ఫస్ట్ టైం చూశాను. ఫస్ట్ వైరల్ వీడియోస్ అనేవి పెట్టాను అనమాట. నెక్స్ట్ షార్ట్స్, తర్వాత వీడియోస్, లాంగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ పెట్టాను. తర్వాత లైవ్ అనేది పెట్టాను అనమాట. లాస్ట్లో తెలుగు కథలు, మన ఛానల్కి సంబంధించిన కథలు కాబట్టి ఆల్మోస్ట్ నాకు అడిగి పెట్టాను, ఎందుకంటే ఎవరైనా చూడొచ్చు అనమాట. లాస్ట్లో నా సెకండ్ ఛానల్ పెట్టాను. సేమ్ ఇంతే, మీరు మీ మంచి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీ ఛానల్లో అవి ఫస్ట్లో పెట్టుకోండి. ఫస్ట్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు చూడండి మీరు వ్యూస్ ఎలా రావు నేను చెప్తాను. ఓకేనా, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ విజిట్ చేస్తే మన ఫస్ట్ వీడియో మాత్రమే చూస్తారు, అడుగునున్న వీడియో వెళ్ళి చూడరు. కాబట్టి వ్యూస్ అనేది కౌంట్ అవ్వాలంటే మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొచ్చి ఫస్ట్లో హోమ్ పేజ్లో పెట్టండి. వాళ్ళు మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే వాటిని చూస్తారు. ఓకేనా, ఇంకోటి వచ్చేసరికి మనం సెపరేట్గా ప్లేలిస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఆ సేమ్ కంటెంట్ కావాలంటే మన వీడియోస్లోకి వెళ్ళి చూసుకోరు కదా. అదే ప్లేలిస్ట్ అనుకోండి, ఓపెన్ చేస్తారు, కర్రీస్ ఉంది అనుకో, అన్ని కర్రీసే చూస్తారు. ఓకేనా, కథలు ఉంటే కథలు చూస్తారు. మీ ఛానల్లో ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చితే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటారు. కాబట్టి అయితే సెట్టింగ్ అయితే చేసుకోకపోతే చేసేసుకోండి త్వరగా. నేనైతే సెట్టింగ్స్ అనేది చూపిద్దాం కదా, ఇప్పటికీ లెంత్ అయిపోయింది వీడియో, ఎవరు చూడరు కాబట్టి నేను షార్ట్ వీడియో చేసేసి రిలీజ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా సెట్టింగ్స్ కావాలనుకుంటే చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొత్త వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను.